డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి అమెరికాలోని ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ టెన్షన్ పడుతూనే ఉన్నారు. ట్రంప్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో దాని ప్రభావం మనపైన ఎలా ఉంటుందో అని వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఒక కొత్త విషయం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఇది అమెరికాలోని ట్రాఫిక్ వయలేషన్కి సంబంధించింది. స్టూడెంట్ వీసా హోల్డర్స్ ట్రాఫిక్ రూల్స్ విషయంలో ఏ చిన్న తప్పు చేసినా ట్రంప్ గవర్నమెంట్ చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటుందట. చాలా చిన్న ట్రాఫిక్ వయలేషన్స్కి పాల్పడినా కూడా నోటీసులు అందుకున్నా సరే వీసా రద్దు వంటి కఠినమైన శిక్ష ఎదురవుతున్నట్లు యుఎస్లోని ఓ మీడియా కథనం పేర్కొంది. భారత్ సహా విదేశీ విద్యార్థుల వీసాలు రద్దవుతున్న ఘటనలు పెరుగుతున్నాయని అమెరికాలోని పలు కాలేజీలు పేర్కొంటున్నాయి. వాస్తవానికి ఇటీవల అమెరికాలోని పలు కాలేజీలు, యూనివర్సిటీల్లో పాలస్తీనా, హమాస్ అనుకూల ఆందోళనలలో పాల్గొన్న విద్యార్థులు, వారికి సపోర్ట్ చేసిన స్టూడెంట్స్ని దేశం విడిచిపోవాలని ట్రంప్ గవర్నమెంట్ ఆదేశించింది. కొంతమంది వీసాలను రద్దు చేసింది కూడా. అయితే ప్రస్తుతం వీసాలు రద్దవుతున్న స్టూడెంట్స్ చాలా మందికి క్యాంపస్లలో జరుగుతున్న ఈ పాలస్తీనా అనుకూల ఆందోళనలతో ఎలాంటి సంబంధం లేదట. అయినప్పటికీ గతంలో ఏదో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారనే కారణం చూపించి వీసాలను రద్దు చేస్తున్నట్లు ఓ మీడియా కథనం వెల్లడించింది. హార్వర్డ్, స్టాన్ఫర్డ్ సహా పలు ప్రముఖ యూనివర్సిటీల ఆఫీసర్లు కూడా ఈ ఆకస్మిక వీసా రద్దుపైన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఫెడరల్ ఇమిగ్రేషన్ డేటాబేస్ను చూసిన తర్వాత ఆ విషయం తమకు తెలిసిందన్నారు. వీసా రద్దుకు సంబంధించిన కారణాలు కూడా ప్రభుత్వం పేర్కొనడం లేదని చెప్పుకొచ్చారు. ఇలా వీసాలు రద్దయిన విద్యార్థుల్లో ఇండియన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆన్లైన్లో గాజా సంబంధిత అంశాలపై మద్దతు తెలిపినందుకు మరికొందరు స్టూడెంట్స్కి కూడా వీసాలు రద్దు చేశారు. ఇక ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ సోషల్ మీడియా అకౌంట్లపైన అమెరికా గవర్నమెంట్ నిఘా పెట్టినట్లు ఇటీవల మనం వార్తలు చూసాం. అయితే 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పైన హమాస్ దాడి చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు వారికి మద్దతు ఎవరెవరు పోస్ట్ చేశారు, ఎవరు వాటిని లైక్ అండ్ షేర్ చేశారనే విషయాలు తెలుసుకోవడానికి ఏఐతో స్కాన్ చేస్తున్నట్లు యాక్సియోస్ అనే నివేదిక వెల్లడించింది. విద్యార్థులు వారు చేసిన పోస్టులను తొలగించినప్పటికీ ప్రభుత్వ విభాగాల వద్ద వాటి స్క్రీన్ షాట్లు ఉంటాయని ఆ నివేదిక పేర్కొంది. క్యాంపస్ ప్రొటెస్ట్లలో క్రియాశీలంగా వ్యవహరించిన అమెరికాలోని విదేశీ విద్యార్థులకు అక్కడి విదేశాంగ శాఖ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే కేవలం ఆందోళనల్లో పాల్గొన్న వారినే కాకుండా అక్కడి వీడియోలు, ఫోటోలు, జాతి వ్యతిరేక సందేశాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన వారిని స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్ళిపోవాలని ఈమెయిల్స్ పంపినట్లు కూడా అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే యాక్సియోస్ నివేదిక తాజా కథనం వెలువడటం చర్చనీయాంశంగా మారింది.